పాపం చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. ఇది చిన్నదే కాదని పాపాన్ని చిన్న చూపు చూడొద్దు. యేసన్న గారు అంటూ ఉండేవారండి, ఓ పెద్ద తాడి చెట్టు ఉండేదంట. గాలి వానలో ఒకరోజు ఒక మర్రి విత్తనం వచ్చిందంట. వచ్చి ఆ గాలి వానలో అట్లా ఇబ్బంది పడుతూ వచ్చి ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం అడిగిందంట. తాడి చెట్టు కొంచెం నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వవా అని అడిగితే అప్పుడు అది అనుకునేదంట, ఇదెంత, దీని బతికెంత అని, సర్లే ఉండిపో అనిందంట. గాలివాన ఆగిన తర్వాత వెళ్ళిపోతానంటే సరే ఉండిపోమంటే అక్కడ ఉండిపోయిందంట. ఒక 2 రోజుల తర్వాత అది వేరు పారి మొలకెత్తడం ప్రారంభించింది. అప్పుడు ఆ తాడి చెట్టు అంటదంట, వెళ్తానన్నావుగా బ్రో, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు ఏంటి అంటే, వెళ్తానులే బ్రో, నేనెంత నా బతికెంత అంటే, సర్లే ఇదెంత, దీని బతికెంత అనుకునిందంటండి. అలాగే లోతుగా అది వేరు పారి రోజు రోజుకి తాడి చెట్టుని కప్పేస్తుంటే తాడి చెట్టుకి డౌట్ వచ్చి, ఏంటి బ్రో మీరు కొంచెం ఓవర్గా ఏదో చేస్తున్నట్టున్నారంటే, నేనెంత నా బతికెంత అనిందంట. ఇలా మాటలు చెప్పి ముంచుతుంది పాపం. ఒకానొక కాలం వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి కదంటే తాడి చెట్టు కనబట్లేదండి. ఆ మర్రి చెట్టు ఆ తాడి చెట్టుని కప్పేసింది. పాపం కొంచెమే కాదని చోటు ఇవ్వద్దు. కొంత తీసుకొచ్చి దాచిపెట్టాడండి. హాయి పట్టణం మీదకి వాళ్ళు, ఆ తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు హాయి పట్టణానికి వెళ్ళారండి. అక్కడ ఓటమి పాలైపోయారు. ఎందుకు ఓడిపోతున్నావు? ఈరోజు చాలామంది నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, ఓటమి నీడలో కూర్చున్నాను, నాకే ఎందుకు ఓటమి, నా సమకాలీకులందరూ బాగానే ఉన్నారే, నా రక్త సంబంధికులందరూ బాగానే ఉన్నారే, నా తోటి సేవకులందరూ బాగానే ఉన్నారే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది అని ఈరోజు చాలామంది సాగిలపడి ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ఆనాడు ఓటమి పాలైపోయిన అప్పటి వరకు అపజయం అంటే ఏంటో కూడా తెలియదండి యెహోషువకి. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది యెహోషువకి, ఏమనంటే నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. మరి ఈ ఓటమికి కారణం ఏంటి? ఈ అపజయానికి కారణం ఏంటి? జీర్ణించుకోలేకపోయాడండి. నేల మీద పడి మందసము ఎదుట సాగిలపడి నెత్తి మీద ఎడడి దుమ్ము పోసుకొని బూడిదని పోసుకొని వస్త్రాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు. ప్రభువా ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఓటమి? ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు మీ ఓటమికి కారణం ఏంటో తెలియక, మీ అనారోగ్యానికి మూలమేమిటో తెలియక, ఎందుకు పిల్లలు శత్రువులుగా మారుతున్నారో తెలియక, ఎక్కడికి వెళ్ళిన అపజయాలే, కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యాపారంలో లాభం లేదు, సమాజంలో గౌరవం లేదు. యేసు రక్తము చేత కడగబడిన వాడివే, వాక్యాన్ని చదువుతున్న వాడివే, దేవుని సన్నిధిలో నిలబడిన వాడివే, గుడారాల పండుగ వచ్చిన వాడివే, అయినా ఓటమి పాలవడానికి కారణాలేంటి అర్థం కాకుండా సతమతం అవుతున్నారా? ఆనాడు దేవుని వాక్యం యెహోషువ దగ్గరికి వచ్చింది. యెహోషువ లే పైకి, ఎందుకు నువ్వు సాగిలపడినావు? లే పైకి లే. శపితమైనవి శాపగ్రస్తమైనవి మీలో ఉంది, మీ మధ్యలో ఉన్నది. నీవు లేచి ఆ శాపాన్ని తొలగించగలిగితే నేను మీతో ఉంటాను, మీకు విజయం కలుగుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా.